యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఇది మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో మనం గమనించినట్లయితే ఆనాడు మన పితరులైనటువంటి వారిని ఉద్దేశించి ప్రవక్త జెఫన్యా ద్వారా దేవుడు జ్ఞాపకం చేశాడు. నేడు ఆయన బిడ్డలైనటువంటి ఆయన విశ్వాసమైనటువంటి మనకి ఈ మాటలు మన జీవితానికి వర్తింపజేస్తూ మన జీవితంలో దేవుడు స్థిరపరచుటకు ఈ ఉదయం ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగంలో మీరు గమనించినట్లయితే 4 విషయాల్ని మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు అంటున్నాడు. తాను అంటే అపవాది. ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదామవ్వలను సర్పరూపంలో వచ్చినటువంటి అపవాది అనేటువంటి వాడు మోసం చేశాడు. వాడు మోసం ద్వారా కలిగినటువంటి శాపం అనేటువంటిది, ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం అనేటువంటిది జ్ఞాపకం చేసినట్లుగా, మరి అపవాది వల్ల కలిగినటువంటి శిక్ష యెహోవా ఆ శిక్షను కొట్టివేస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుడైనటువంటి యెహోవా ఆ పాపాన్ని, ఆ శాపాన్ని, ఆ శిక్షను, ఆ ఉగ్రతను మన మీద లేకుండా, మనకు రానికుండా కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా మన శిక్షను ఆయన కొట్టివేయటానికి ఇష్టపడినటువంటిది మొదటి మాట. రెండవది, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు అంటున్నారు. మన శత్రువులు మనల్ని ద్వేషించేవారు కావచ్చు, మనమంటే ఇష్టం లేని వారు కావచ్చు, లేకపోతే ఏ విధమైన కావచ్చు, ఎలాంటి పరిస్థితి వల్ల శత్రుత్వం కలిగిందో, కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. మన ప్రభు మనకున్నటువంటి మన శత్రువుల్ని, మనం ఉండేటువంటి పరిసరాల్లో కావచ్చు, మనం పనిచేసేటువంటి స్థలాల్లో ఎవరైనా కానీ నీకు ఆయాసకరంగా, అభ్యంతరకరంగా, ఆటంకకరంగా, నీకు అవమానకరంగా, నిన్ను నొప్పించే విధంగా, నిన్ను గాయపరిచే విధంగా, నీకు వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే దేవుడు వారిని వెళ్ళగొడతాడు. వారిని అక్కడి నుంచి దేవుడు, నీకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి వారిని ఖచ్చితంగా దేవుడు వారిని వెళ్ళగొడతాడు. ఇప్పటికీ ఒకవేళ నీ జీవితంలో నువ్వు చూసుకుని ఉంటే, నీ పరిసరాల్లో కావచ్చు, నువ్వు పనిచేసేటువంటి స్థలాల్లో కావచ్చు, నీ దైనందిన జీవితంలో నీకు ఆయాసకరంగా, నీకు అభ్యంతరకరంగా ఉన్నటువంటి వారిని ఎందరో వారిని దేవుడు నీ దగ్గర నుంచి దూరపరిచాడు. ఒకవేళ అలా దూరపరచకపోయినా కానీ ఖచ్చితంగా ఈ ఉదయకాల సమయంలో వారితో నీవు పోరాడాల్సిన పని లేదు, వారితో నీవు యుద్ధం చేయాల్సిన పని లేదు, వారితో నీవు గొడవలు పడాల్సిన పని లేదు. కానీ దేవుడే నీకు ఆటంకంగా, అభ్యంతరకరంగా ఉన్నటువంటి వారిని దేవుడు వెళ్ళగొడతాడు. 3వ తలంపు, ఇశ్రాయేలుకు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు అంటున్నాడు. ఇశ్రాయేలుకు రాజు అయినటువంటి మన దేవుడు మన పితరులతో ఎలా ఉన్నాడో ఈ ఉదయం మనతో అలా ఉండబోతున్నాడు. మన మధ్య దేవుడు ఉండబోతున్నాడు. మన కుటుంబంలో దేవుడు ఉండబోతున్నాడు. ఇప్పటి వరకే దేవుడు లేని జీవితం జీవించేమేమో, దేవుడు లేనిటువంటి కుటుంబ శైలిని, కుటుంబ జీవిత విధానాన్ని సాగించేవేమో. ఇప్పటికైనా కానీ ప్రభువుని అంగీకరిస్తే, ప్రభువుని ఆహ్వానిస్తే, ఆయన నీ జీవితంలో ఉండటానికి, నీ కుటుంబంతో ఉండటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. దేవుడే స్వయాన మనతో ఉంటే ఇక మన కుటుంబం ఎలా ఉండిద్దో ఆలోచించేయండి.
మహోన్నతులైనటువంటి మహిమ కలిగినటువంటి శక్తి కలిగినటువంటి అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ప్రభువుని మనతో ఉంచుకున్నప్పుడు, మన మధ్య ఉన్నప్పుడు, మన కుటుంబంలో ఉన్నప్పుడు ఇక మన జీవితాలు, మన కుటుంబం ఎలా ఉండిద్దు అనేటువంటిది మనం ఊహిస్తేనే మన ఊహల్లోనే అద్భుతాన్ని మనం అనుభవించగలుగుతాం. లాస్ట్ మాట, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఎందుకంటే దేవుడు మన మధ్య ఉంటున్నాడు, దేవుడు మనతో ఉంటున్నాడు. కాబట్టి ఇక ఇప్పటి వరకు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆపదలు, ఆటంకాలు, అవరోధాలు, అనారోగ్య పరిస్థితులు ఒకవేళ ఎదుర్కొన్నావేమో, దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక ముందు కాలంలో మీకు అపాయమేమీ కూడా సంభవింపదు అని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నీకు తోడుగా నీ మధ్య ఉండుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇక నీకు ఎలాంటి అపాయమైనటువంటిది లేకుండా ప్రభు నిన్ను నడిపిస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడనేటువంటిది యెఫన్యా ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఈ మాటలు మనందరి జీవితంలో దేవుడు స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆ జ్ఞతిక్రమం పాపమని, పాపములు జీతం మరణమని లేఖనంలో జ్ఞాపకం చేస్తున్నది నాయన. సర్పరూపంలో వచ్చిన అపవాది నాయన, మా ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము నవలను మోసగించడం ద్వారా నా తండ్రి, మా మీదకు వచ్చినటువంటి శిక్షను, మా మీదకు వచ్చిన ఉగ్రతను ప్రభువా మీరు కొట్టివేస్తానని మీరు జ్ఞాపకం చేశారు. దేవా, మా మీద ఇంకా నాయన ఆ ఉగ్రత, ఆ శాపం, ఆ పాపం నిలిచి ఉంటే నాయన ఈ ఉదయం సంపూర్ణంగా మీరు కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా, మాకు శత్రువులుగా ఉన్నటువంటి వారిని వెళ్ళగొడతానని మీరు జ్ఞాపకం చేశారు. దేవా, ఇప్పటికీ నా తండ్రి మీ బిడ్డలైనటువంటి మేము నాయన, మేము నివసించేటువంటి పరిసరాల్లో, మేము పనిచేసేటువంటి స్థలాల్లో ప్రభువా, అయ్యా మాకు తెలియనటువంటి శత్రువులు, మాకు కీడు, హాని, మమ్మల్ని మోసగించాలని, మాకు ఇబ్బంది కలిగించాలనేటువంటి శత్రుత్వంతో అయ్యా మా మీద పగపూలినటువంటి వారు ఉంటే అలాంటి వారిని మీరు వెళ్ళగొట్టమని, అయ్యా మా పక్షాన్ని మీరు వ్యాజ్యమాడమని, మా పక్షాన్ని మీరు యుద్ధం చేయమని, దేవా మాకు విజయాన్ని, విడుదలను అయ్యా మీరు అనుగ్రహిస్తారని మీరు జ్ఞాపకం చేసినట్లుగా మీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఇప్పటి వరకు నా తండ్రి ఇక మీదట అపాయం రాదని మీరు జ్ఞాపకం చేస్తున్నారు నా తండ్రి. ఇప్పటి వరకు మేము ఎదుర్కొన్న పరిస్థితులు అన్నింటిలో కూడా నాయన మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఇక ముందు కూడా నా తండ్రి మాతో మీరు ఉండబోతున్నందుకు, మా మధ్య మీరు ఉండబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏ ఉదయం టీఎల్సీ అనేది ఆహారం చూస్తున్నా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాను ప్రభువా. మీ వాక్యాన్ని వారి జీవితాలు, వారి కుటుంబాలు స్థిరపరిచిన ఆయన ప్రతి బిడ్డకి నాయన, ప్రతి కుటుంబానికి ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధిని అనుగ్రహించి మీ కృపలో వర్ధిలింప చేసిన ఆయన వారి ప్రతి అవసరతలు అక్కలు తీర్చి మీకు మహిమకరంగా, మాకు మేలుకరంగా స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనను గాక. ఆమేన్.